ఈసారి మహేష్ బాబు గారి వారణాసి సినిమా రిలీజ్ అయితే రికార్డులు బద్దలైపోతాయో మాయమైపోతాయో కూడా తెలియదు. విషయం ఏంటంటే మామూలుగా డబుల్ యాక్షనో త్రిపుల్ యాక్షనో ఉంటుంది. ఇంకా అంటే కమల్ హాసన్ చేసినట్టుగా దశావతారం లాగా ఇప్పుడు 5 పాత్రలు మహేష్ బాబు గారు 5 పాత్రల్లో కనిపించబోతున్నారు. నిజానికి మహేష్ బాబు గారితో రాజమౌళి గారికి వచ్చిన చిక్కు ఎంత ఏంటి అంటే తెలుగు చదవడం మహేష్ బాబు గారికి రాదు. కానీ మహేష్ బాబు గారికి ఉన్న ఈ మైండ్ స్ట్రాటజీ ఏంటంటే 1-2 సార్లు ఆయనకి వినిపిస్తే డైలాగు దాన్ని బైహార్ట్ చేసి చెప్పగలడు. కాకపోతే ఒకవేళ భారీ డైలాగ్స్ ఏమైనా ఉంటే ఎక్కువ టేక్స్ తీసుకోవాల్సి వస్తుందేమో తప్ప పెద్ద కష్టమేమీ కాదు. అది సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి మాత్రమే దక్కిన టాలెంట్. ఎందుకు లేట్ అవుతుంది అన్నదానికి ప్రత్యేక కారణం ఈ 5 పాత్రలు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇంతవరకు అయితే మ్యాటర్ లీక్ అయింది. భారీ సెట్టింగ్స్ ఉంటాయా, దాంట్లో మ్యాజిక్స్ ఉంటాయా, లాజిక్స్ ఉంటాయా, కథ ఏంటి, ఇదంతా మనం స్క్రీన్ మీదే చూడాల్సి ఉంటుంది. ఇక్కడ రీసెంట్గా షూటింగ్ జరుగుతున్న క్లిప్పింగ్ని ఎవరో వీడియో తీసి బయట పెట్టారు. ఐ థింక్ హీఈస్ ద డ్రైవర్, వన్ ఆఫ్ ద డ్రైవర్. పెద్ద రాడ్ రంబోలా అయింది అది. వాడిని పట్టుకొని పోలీస్ స్టేషన్లో పెట్టించి దుమ్ము రేపు పడేశారు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మ్యాటర్ ఏమీ లీక్ కాకుండా ఉంటుంది, కాస్త థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. ఇలా మ్యాటర్స్ అని లీక్ చేసుకుంటూ వీడియో క్లిప్పింగ్లు చూస్తే బోర్ కొడుతుంది సినిమా. సో మొత్తానికి ఇదన్నమాట విషయం. మహేష్ బాబు గారు 1 కాదు 2 కాదు 5 పాత్రలను నటించబోతున్నారంట. లెట్స్ ఎంజాయ్.